దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారు అంతమొచ్చినది. ఇదిగో వాళ్ళని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకపు రానుతో నీ కొరకు ఓడం చేసుకునము. అరలు పెట్టి ఆ ఓడం చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల ఎడల్పు, 30 మూరల ఎత్తు కలది ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 కిందకి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాన్ని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు కలదిగా దాన్ని చేయవలను. 17వ వచనం. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేటుకు భూమి మీదకి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నాతో కూడా నీ కుమారుడును, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలో నీవి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. వాటిలో మగదయు ఆడదయు ఉండవలను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకునము. అవి నీకును వాటికి నీ ఆహారముగునని చెప్పాను. దేవుడు ప్రసంగం ఇది నోవహుకి, నాన్ స్టాప్ మెసేజ్. దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు నోవహుతోటి? ఫ్రమ్ హెవెన్, ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు. జంతువులన్నీ తెచ్చుకోమంటున్నాడు. ఏంటి జంతువులన్నీ వచ్చి అసలు 3 అంతస్తులు వాడేంటి? వాటికి ఆహారం కూడా తేవాలా? మగది దేవాలంట, ఆడది దేవాలంట, పెంటి దేవాలంట, మేలుకరమైన దేవాలంట. అడవిలో ఉన్న జంతువులు నా మాట వింటాయా? హెబ్రీ పత్రిక అద్భుతమైన విషయం ఏంటంటే, నోవహు గురించి క్రొత్త నిబంధనలో రాసినటువంటి మాట చదివితే ఇది కదా దేవుణ్ణి ఇష్టపడ్డవంటే. 11వ అధ్యాయం 7వ వచనము, హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని విషయములను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసిన. విన్నారా? అది వరకు ఎరుగని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. ప్రళయం అంటే అసలు తెలియదు. పైనుంచి తూములు ఉండి పైన నీళ్ళు ఉన్నాయా, పైనుంచి నీళ్ళు వస్తాయా, ఇది ఏంటిది, వాడ తేలుద్దా, తెలియదు నోవహుకి. చెప్పింది చెయ్యి. ఏమో నువ్వంటే నాకు ఇష్టం,